ఇక్కడ మనకు సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ రెవెన్యూ డివిజన్ ఆఫీసర్ ఇబ్రహీంపట్నం గారు మనకు అండర్ సెక్షన్ 164 BNSS యాక్ట్ ప్రకారం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ ఉత్తర్వుల ప్రకారం ఫస్ట్ పార్టీ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. దీంట్లో ఎవరైతే ఫస్ట్ పార్టీ వీళ్ళు ఉన్నారో తీగల సౌమ్య, సెకండ్ పార్టీ రామకృష్ణ, MD రిజ్వాన్, సయ్యద్ మహమ్మద్, చంద్రయ్య, సోమ శివశంకర్, వీళ్ళందరూ ప్లస్ అసోసియేట్ ఎవరైతే గొడవలలో మొన్న పాల్గొన్నారో ఈ 10 ఎకరాల 9 గుంటల భూమి సర్వే నెంబర్ 240, 241, 240 సంబంధించి 10 ఎకరాల 9 గుంటల భూమిలో తదుపరి ఉత్తర్వుల వరకు ఎవరు ఎటువంటి నిర్మాణాలు కానీ ఎటువంటి స్ట్రక్చర్ కానీ ఇప్పుడు ఈ రోజుకి ఎలా ఉందో యథావిధిగా అలా ఉండాలి. తదుపరి ఉత్తర్వుల వరకు ఎవరైతే నిర్మాణాలు చేపట్టుకున్న వారు అంటే ఇల్లు కంప్లీట్ అయ్యి నివాసం ఉంటున్న వారికి ఎలాంటి నిబంధనలు లేవు, దాంట్లో ఎలాంటి అపోహలు లేవు. అది కూడా క్లియర్గా చెప్తున్నాం. ఏదైతే వేకెంట్ ల్యాండ్ ఉందో ఆ వేకెంట్ ల్యాండ్కు మాత్రం ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి. దాంట్లకు గొడవలు పెట్టుకోవడం కానీ అలాంటివి కానీ జరగదు. ఆల్రెడీ నిన్ననే ఉత్తర్వులు జారీ చేశారు RDO గారు. ఆ ఉత్తర్వుల కాపీ కూడా సంబంధిత పార్టీస్కి మా RI ద్వారా కూడా సర్వ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు నుంచి ఈ ల్యాండ్ రెవెన్యూ కంట్రోల్ ఉంటుంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ 10 ఎకరాల 9 గుంటలు ఈ ఉత్తర్వులపై కూడా పోలీస్ శాఖ వారికి కూడా ఉత్తర్వులు వేయడం జరిగింది. ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా చూడమని కూడా వాళ్ళకి కాపీ చేయడం జరిగింది. ఇక్కడ CA గారు ఉన్నారు, వారు కూడా ఈ మీడియా పరంగా తెలియవచ్చు. థ్యాంక్ యూ. అంటే డిస్ప్యూట్ లో ఉందో వాళ్ళకు ల్యాండ్ ఎవరికి అవుతుందో ల్యాండ్ సౌమ్య అండ్ అదర్స్ అంటే అందరూ వస్తారు అంటే అందరగానే ఆగాల్సిందే. ఎందుకంటే తదుపరి ఉత్తర్వులు వచ్చేసరికి ఆగాల్సింది. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బాధలు పడాలి, ఎన్ని సంవత్సరాలు అనేది ఆ మీటింగ్ దాని గురించి కాదు. కేవలం లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా మాత్రమే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు అందరికి సమస్య అదే, ఎన్ని సంవత్సరాలు ఇట్లా బాధలు. ఇప్పుడు చేతికి వచ్చే టయానికి పంట చేయాలి సార్, ఎవరికైనా బాధ ఉంటది కదా, అది మెయిన్ ప్రాబ్లం. ఇది అందరు అమ్ముకోవాలని మేము ఇంత ప్రయత్నం మా పిల్లల గతి ఏం కావాలి. ఎలాంటి ఇబ్బందులు తలెత్తొద్దనే ఈ ఉత్తర్వులు వేయడం జరిగింది. అందరికి వర్తిస్తుంది, ఎవరు రావు, అందరికి వర్తిస్తుంది. అందుకే ఉత్తర్వులు వేయడం జరిగింది. లేకపోతే మేము ఆగమైపోతాం. నిన్న నైట్ కూడా 2 గంటలకి ఇల్లు చుట్టూ రౌండ్ వీడియో కూడా ఉన్నాయి సార్. అందుకే ఇలాంటి సంఘటన జరగదని ఉత్తర్వులు వేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. అదే 64 ఎకరాలు ఉంది కదా సార్. ఆ విషయం క్లియర్ అయ్యే ఆ విషయం క్లియర్ అయ్యే వరకు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి చర్యలు లా అండ్ ఆర్డర్ ఇష్యూ తేవద్దనే ఈ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇంకా అది నడుస్తుంది.